హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజ్జు వరల్డ్. ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కార్తీక మాసంలో దైవ దర్శనం అనేది ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మేమైతే ఈరోజు కాల్వబుగ్గకు లోని శివాలయానికైతే వెళ్తున్నాము. ఇది కర్నూలు నంద్యాల రూట్లో మధ్యలో ఉంది. గుడి అంటే మనిషిని ప్రశాంతంగా ఉంచుతూ మోక్షం వైపు నడిపించే ఒక పుణ్యక్షేత్రం. దీని గురించి మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు కార్తీక శనివారము. అలాగే ఈ రోజుకు ఇంకో విశేషం కూడా ఉంది. కార్తీక కోటి సోమవారము. ఈరోజు చేసే ఫలితం, పూజా ఫలితము కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. స్నానం కానీ, దీపం కానీ, లేదా దైవ దర్శనం కానీ ఏదైనా సరే ఈ ఒక్కరోజు చేస్తే కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజు చేయకపోయినా ఈరోజు మాత్రం వీలు చేసుకొని తప్పకుండా చేసుకోండి. అలాగే ఈరోజు ఉపవాసం ఉన్నా కూడా చాలా మంచిది. ఇలా మేము గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కోనేరు కూడా ఉందండి స్నానాలు చేసుకోవడానికి. అలాగే నదీ స్నానం కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే మాసం మొత్తంలోకై ఒక్కరోజైనా నదీ స్నానం అనేది చేయాలి. మాకైతే ఆ అవకాశం ఈరోజు వచ్చింది. ఇక్కడ చూడండి, నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది ప్లేసు. ఇలా శివుడు ముందర నంది ఉన్నారు. నీళ్ళు అనేవి కంటిన్యూగా శివలింగం మీద, నంది మీద నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. అలాగే నీళ్ళు కూడా చాలా స్వచ్ఛంగా కనపడుతున్నాయి. ఇలా నీళ్ళల్లో 3 మునకలు వేసిన తర్వాత దైవ దర్శనం చేసుకున్నాము. తర్వాత అక్కడి నుంచి కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళాము. అక్కడ ఆంజనేయ స్వామిని కూడా బాగా దర్శనం చేసుకున్నాము. లోపల గుడిలో ఫోన్ అలో లేదు కాబట్టి కొద్దిగా అలా మాత్రమే తీశాను. ఇలా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ గుడిలోనే ఇలా మెట్లతో ఇలా కిందికి వెళ్తే గనక ఆదిశేషు అవతారం అయితే ఉందండి. ఇలా పాము పడగ ఎత్తుకొని ఆ పడగ మీద విష్ణుమూర్తి ఉన్నారు. ఈ చుట్టూ, ఈ ఆదిశేషుడి చుట్టూ నాగదేవతల శిలలైతే ఉన్నాయి. ఇలా మొత్తం ఈరోజు దైవ దర్శనం చేసుకున్నాము. ఈ ట్రిప్ మాకు చాలా ఆనందం కలిగించింది. అలాగే మానసిక ప్రశాంతతనైతే ఇచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.